Hey guys, వెల్కమ్ టు Q&A ఫర్ యూ. ఈరోజు మనం 7th FAQలో అయితే ఉన్నాం. మరి ఈ FAQలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందామా. అన్సీ 321 గారి హ్యాండిల్ నుంచి అయితే వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే, నేను ఇప్పుడే యూట్యూబ్లోకి కొత్తగా వచ్చాను, ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు మంచి థంబ్నైల్స్ అలాగే మంచి వీడియో ఎడిటింగ్ యాప్స్ అయితే కావాలన్నారు. నాకు తెలిసిన టాప్ అంటే నేను వాడేటివి చెప్తా. నాకు తెలిసినటువంటి చాలా ఉన్నాయి, క్యాప్ కట్ అని, విఎన్ అని చాలా ఉన్నాయి. కానీ నేను వాడేటివి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే నేను కైన్ మాస్టర్ వాడతాను, అలాగే ఇన్షాట్ వాడతాను. ఈ రెండు అయితే వాడతా. అలాగే థంబ్నైల్ ఎడిటింగ్కి అయితే చాలా యాప్స్ ఉన్నాయి, 5 అయితే ఉన్నాయి మొత్తం. చెప్తా చూడండి. పిక్సెల్ ల్యాబ్, క్యాన్వా, అలాగే రెమినీ, లైట్ రూమ్ అండ్ లాస్ట్ వన్ పిక్సార్ట్. ఈ 5 యాప్స్ అయితే వాడతాను. ఇవన్నీ చెప్పడానికైతే చాలా బాగుంటాయి, కానీ మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే అర్థం కావు. కొంచెం ఎక్కువ రోజులు యూజ్ చేసిన తర్వాత అయితే మీకు ఎలా చేయాలనేది తెలుస్తాయి. నేను ఇప్పుడు థంబ్నైల్స్ అలాగే ఆ 5 యాప్స్ వాడి ఒక్కదాన్ని తీసుకుంటూ చేస్తాను. ఇదంతా చెప్పడం చాలా టఫ్గా ఉంటుంది. నేనైతే ఒక వీడియో చేస్తాను థంబ్నైల్ ఎడిటింగ్ మీద, వీడియో ఎడిటింగ్ మీద. అవి చేసిన తర్వాత మీరైతే చూసి తెలుసుకోండి, ఓకేనా. ఇట్లా కొత్తగా ఎవరైతే ఛానల్ క్రియేట్ చేస్తారో వాళ్ళందరికైతే చెప్తాను, ఓకేనా. అండ్ ఆ వీడియో అయితే త్వరలో వస్తుంది. ఇంతకు ముందుగానే చెప్పాను వస్తుంది, కానీ టైమింగ్ సెట్ కాకపోయే లోపల చేయట్లేదు, ఓకేనా. చేస్తాను, వీడియో అయితే చేస్తాను, ఓకే. అండ్ ఈ వీడియోలో సెకండ్ క్వశ్చన్ ఇట్స్ ఎన్ఎస్ రాజ్ హ్యాండిల్ నుంచి అయితే వచ్చింది. మరి క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్ని యూట్యూబ్ షార్ట్స్లో లాగా చేస్తాను, అప్లోడ్ చేస్తాను అన్నారు. దానివల్ల ఫ్యూచర్లో మానిటైజేషన్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? బ్రదర్ కన్ఫర్మ్గా ప్రాబ్లం వస్తుంది. మానిటైజేషన్ పక్కా అవ్వదు, అంటే రీయూజ్డ్ కంటెంట్ అన్న వస్తుంది, ఎలా అయితే వస్తాయి. నువ్వు అది రాకుండా ఎలా చేయంటే, ఫస్ట్ నువ్వు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయి, దాని అయితే ఇన్స్టాలో అప్లోడ్ చేసుకో, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ప్లస్ అలాగే మీరు ఇన్స్టాలో ఏంటంటే కాపీరైట్ కంటెంట్, మూవీ క్లిప్స్ అన్నీ వాడతారు, యూట్యూబ్లో అన్నీ వాడకూడదు కదా, అందువల్ల ఇలా చెప్పు, ఓకేనా. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి, అండ్ ఇటువంటి కంటెంట్ ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంత కష్టపడేది మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా హ్యాపీగా అయితే ఉంటాం. మీ యొక్క సబ్స్క్రైబ్ చాలా ముఖ్యం మాకు, ఓకేనా. అండ్ ఈ వీడియోలో థర్డ్ క్వశ్చన్ చిన్న ముదిరాజ్ అనే హ్యాండిల్ నుంచి అయితే వచ్చింది. మరి క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ నేను అప్లోడ్ చేసిన వీడియోని చాలాసార్లు చూస్తున్నాను, అందువల్ల వ్యూస్ ఏమైనా పెరుగుతాయి లేకపోతే ఒకటే వ్యూ వస్తుందా అని అయితే అడిగారు. బ్రదర్ మీరు ఎన్నిసార్లు చూసినా ఒకటే వీడియో వస్తుంది, ఒకటే అది వ్యూ అయితే వస్తుంది. మీరు అలా మెయిల్ మార్చి వేరే అకౌంట్ నుంచి చూస్తే వ్యూస్ అయితే రావు, మీకైతే అంటే ఫ్రీజ్ అయిపోద్ది అనమాట అకౌంట్. ఎలాగంటే ఇప్పుడే చెప్తాను. మీరు ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ ఫోనే ఉంది, మీరు పోయి వీడియో మొత్తం చూస్తారు, తర్వాత వచ్చేసరికి వ్యూ అయితే వస్తుంది, నేను చెప్తాను వస్తుంది, దానివల్ల ఇంప్రెషన్స్ పెరగవచ్చు. కానీ తర్వాత వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ బ్రదర్ కన్ఫర్మ్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు ఏంటంటే, ఆ బ్రదర్ చూడరు కదా, మీరు ఫ్రెండ్ కదా, అంతగా సర్ప్రైజింగ్ ఉండదు, అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి, ఓకేనా. అందువల్ల చూడరు, అందువల్ల నీకేమవుతుంది, అటు చూసి అటు లైక్ కొట్టేసిపోయినా సరే మీకు ఆ ఇంప్రెషన్స్ అనేది తగ్గిపోద్ది, అటెన్షన్ తగ్గిపోద్ది. ఇవన్నీ వాట్సాప్లో షేర్ చేయడాలు అలాంటివి చేయకండి, ఎందుకంటే వాటి వల్ల వాళ్ళు ఎవరు మీ చూడరు వ్యూస్, అందువల్ల మీకే రిటెన్షన్ తగ్గిపోద్ది. మీరు ఒకవేళ ఇప్పుడు వ్యూస్ రాకపోయినా మీరు వీడియో చేస్తూ ఉంటే ఒకప్పుడు మీ సబ్స్క్రైబర్స్ మీకు వ్యూస్ తెప్పిస్తారు, అండ్ దానివల్ల చాలా గ్రోత్ అయితే వస్తుంది. ఇలా అయితే చేయబాకండి, అకౌంట్ ఫ్రీజ్ అయిపోద్ది. ఇది చెప్దామని ఇంత ఎక్కువ చెప్పింది దీనికోసం, ఓకేనా. ఈ షేర్ అనేటివి అయితే చేయకండి, అందువల్ల ఉపయోగమే ఉండదు, ఓకేనా. ఈ వీడియోలో వ్యూస్ వస్తే మీకు హ్యాపీగా అనిపిస్తుంది అంతే, అబ్బా చూస్తున్నారా కష్టానికి విలువ ఉంది, కానీ అవి ఉపయోగపడవు, ఓకేనా. అండ్ దీని మీద డెప్త్గా వీడియో చేస్తా, కానీ ఇది చాలు నాకు తెలిసి, డెప్త్గానే అవసరం లేదు. అదే చెప్పాను కదా, ఇట్లా ఫ్రీజ్ అవ్వకూడదంటే మీరు షేర్ చేయకుండా. అలాగే మీరు వేరే మెయిల్స్ మీద, మీ ఫోన్లోనే మెయిల్స్ మీద చూసారనుకోండి, ఏమవుతుంది, ఒకే ఫోన్లో అట్లా చూస్తూ ఉన్న వల్ల స్పామ్ కౌంట్ అయ్యి అసలు వ్యూస్ అనేటివి రావు, ఓకేనా. అట్లాగే మీరు సబ్స్క్రైబ్ చేసినా సరే మీ అకౌంట్తో ఉంటారు కదా, మెయిల్ అకౌంట్, వాటితో సబ్స్క్రైబ్ చేసి ఆ సబ్స్క్రైబ్ అనేది తగ్గిపోతుంది అకౌంట్. మీకు ఎందుకు తగ్గిపోతే వీడియోస్ చూసి వేరే వాళ్ళు అసబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటారు, కానీ అది కాదు. మీవి కొన్ని రోజులు అట్లా ఉంటాయి, చూపిస్తారు సబ్స్క్రైబ్ చేసినట్టు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇవి మామూలుగా అయిపోతాయి. నీకు ఎన్ని సబ్స్క్రైబర్ అన్నీ వచ్చేస్తాయి, మీ మెయిల్స్తో యాడ్ అయినట్టు ఉండవు, ఓకేనా. వ్యూస్ కానీ అంతే, మీరు చూసినటువంటి కౌంట్ అవ్వు, మళ్ళీ డిక్రీజ్ అయిపోతాయి వ్యూస్. అందుకే ఇవన్నీ కారణం యూట్యూబ్ స్టూడియోలో వ్యూస్ డిక్రీజ్ అయిపోవడానికి, ఓకేనా. మీ వీడియో చూసే వాళ్ళకి ఒక వ్యూస్ కనిపిస్తాయి, మీకు ఎక్కువ కనిపిస్తుంటాయి, అదే రీజన్, ఓకే. అండ్ ఈ వీడియోలో ఫోర్త్ క్వశ్చన్ చందు వైరల్ FTV అడుగుతారు.
మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఈ బ్రదర్ కూడా. థ్యాంక్స్ బ్రదర్, ఇలా అడిగి మమ్మల్ని మోటివేట్ చేస్తున్నందుకు ఇంకా వీడియోస్ చేయడానికి. అండ్ ఇలాగే మీరు కూడా అందరూ చేయండి. మాకైతే వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ చాలా వస్తుంది. ఇలా చాలామంది ఈ డౌట్తో ఉన్నారని తెలిసి, ఓకేనా. అండ్ ఈ బ్రదర్ ఏమడుగుతున్నారంటే, బ్రదర్ నేను చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను, నాకైతే అసలు వ్యూసే రావట్లేదు, ఏంటి ప్రాబ్లం, ఏదన్నా ట్రిక్ ఉంటే చెప్పండి అంటున్నారు. బ్రదర్ ఏం లేదు, ఒకటి కన్సిస్టెన్సీగా ఉండకపోవడం, ఇన్కన్సిస్టెన్సీగా చేయడం. అంటే అప్లోడ్ అంటే మీరు 1 వీక్లో 3 డేస్ అనుకుంటే ప్రతి వీక్ 3 డేస్ తర్వాత, అంటే 1 వీక్కి 2 వీడియోస్ అనుకో, ప్రతి వీక్ వచ్చి చేస్తూ ఉండాలి డైలీ. అప్పుడేమవుతుందంటే యూట్యూబ్ అల్గారిథం అర్థం చేసుకొని మీ వీడియోస్ని ఆ టైంకి బూస్ట్ చేస్తుంది. అదనమాట. మీరు అట్లా కాకుండా ఈరోజు చేసి ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ 10 రోజుల తర్వాత చేస్తే వ్యూస్ అనేవి ఓకే. మీరు అట్లా చేస్తున్నారు అయినా రావట్లేదంటే మీ వీడియోలో క్వాలిటీ కంటెంట్ లేకపోవడం. కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, అలాగే క్వాలిటీ ఉండాలి. మనం చేసే దాంట్లో క్వాలిటీ నువ్వు మొబైల్తో అయినా చెయ్యి, కానీ నీ కంటెంట్ అనేది అందరికీ అర్థమయ్యి ప్లస్ ఎవరు చూసినా అర్థం అవ్వాలా, అలాగే నచ్చాలా. అప్పుడే వీడియో రిటెన్షన్ రాస్తుంది, ఎక్కువ మందికి పోతే అప్పుడు నీకు వ్యూస్ వస్తాయి, ఓకేనా. ఎక్కువ మంది చూడాలి కదా మన వీడియో. ఎక్కువ మంది చూడాలంటే ఇంకో ట్రిక్గా ఉంది, మీరు లాంగ్ వీడియోస్ చేయబాకండి. ఛానల్ స్టార్టింగ్ షార్ట్ వీడియోస్ చేయండి. అంటే 4 minutes 5 minutes ఎలా చేస్తామో అలా చేయండి. అప్పుడు ఏంటంటే ఎక్కువ రిటెన్షన్ వస్తుంది అనమాట. మీరు 12 నిమిషాలు చేసి మేము చూసిన వాళ్ళు 1 minute చూస్తే అప్పుడు రిటెన్షన్ అంతా తగ్గిపోతుంది కదా, పర్సంటేజ్, ఆ వీడియో పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా చూసేది. అప్పుడు ఎవరికి పంపిద్ది, ఇంట్లో ఏం లేదని. అందుకు కొంచెం చిన్న వీడియోస్ అయితే చేయండి, కానీ కంటెంట్ మొత్తం దింపిండి, ల్యాగ్ అనేది ఉండేవి, ఓకేనా. బ్రదర్ చందు బ్రో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో కింటే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇటువంటి కంటెంట్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు ఏమన్నా యూట్యూబ్ గురించి డౌట్ ఉంటే. ఇద్దరం కలిసి అయితే నేర్చుకుందాం. వీఆర్ లెర్న్ టుగెదర్, ఓకేనా. అండ్ దట్స్ ఆఫ్ డే సైనింగ్ ఆఫ్ Q&A ఫర్ యూ. Review job.